ఈ వీడియోలో మనము హుండాయ్ వెన్యూ తీసుకోవాలా? లేకపోతే మహీంద్రా 3 తీసుకోవాలా? ఎవరికి ఏది సూట్ అవుతుంది? ఏ కార్‌లోని ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? మైనస్ పాయింట్స్ ఏమున్నాయని తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనము హుండాయ్ వెన్యూ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇదైతే చూడ్డానికి చాలా బాగుంది. ఎక్స్‌టీరియరు అలాగే ఇంటీరియర్ అయితే ఇంకా బాగుంటుంది. హుండాయ్ గురించి తెలుసు కదా మీకు. ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది. ఆ ఫిట్ ఫినిషు, కలర్ కాంబినేషన్సు, ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియలు, దాంతో పాటు ఎక్కువ సంవత్సరాలు డ్యూరబిలిటీ కూడా ఉంటుందనమాట. అది ఏ పార్ట్స్ అయినా అది క్వాలిటీ రిలేటెడ్ ఇంజిన్‌కి సంబంధించి అయినా, ఇంటీరియర్ మెటీరియల్స్ అయినా చాలా బాగుంటుందన్నమాట క్వాలిటీ. మీకు చూడ్డానికి బాగుండే కారు, మంచి ప్రీమియంగా ఉన్న కారు కావాలంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ లుక్స్. ఈ కొత్త జనరేషన్ వచ్చింది కదా ఫేస్ లిఫ్ట్, ఇదైతే చూడడానికి చాలా బాగుంది. సింపుల్గా ఉంది, బాక్సీ డిజైను. ఎస్యూవి అని చెప్పారు కదా, దానికి ఎస్యూవి అంటే 2 బాక్స్ డిజైన్ ఉండాలి. ఇదైతే 2 బాక్స్ డిజైన్ ఉంది, సింపుల్గా ఉంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సీటింగ్ పొజిషన్ బాగుంది. మీరు లోపల కూర్చున్నప్పుడు కూడా బోనట్ విజిబిలిటీ, ఓవరాల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. దాంతోపాటు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఉందన్నమాట. మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కావాలంటే మంచి సస్పెన్షన్ ఉండాలి. దాంతోపాటు మంచి సీటింగ్ కంఫర్టు, అదేవిధంగా స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే మీకు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చాలామంది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలని చూస్తుంటారు. ఎందుకంటే అవి చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, ట్రైడ్ అండ్ టెస్టెడ్. వాటిలో సమస్యలు అస్సలు రావు. ఒకవేళ రేర్గా సమస్యలు వచ్చినా కూడా ఖర్చు తక్కువ ఉంటుంది. మనకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రిపేర్ చేయడానికి. అదొక కారణం. ఇంకొకటి ఏంటంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, బాగా వస్తుంది మైలేజ్. కంపేర్ టు టర్బో ఇంజిన్స్ దీంట్లో మైలేజ్ బాగా వస్తుంది, అదొక కారణం. ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట వాడేటప్పుడు న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఈజ్ బెస్ట్ అనమాట. మంచి చాయిస్ అది. మీరు ఎప్పుడన్నా డ్రైవ్ చేసి ఉంటే తెలుస్తుంది అనమాట. ఎక్కువ ట్రాఫిక్ ఉన్న చోట టర్బో ఇంజిన్స్ వాడినప్పుడు ఆ ఇంజిన్ జర్క్ ఇవ్వడము, టర్బో ల్యాగ్ అంటాము, ఆ ల్యాగ్ ఉంటుంది కాస్త. దానివల్ల సమస్య ఏంటి అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న చోట ఎస్పెషలీ ఈ సమస్య వస్తుంది. ఏదో జర్క్ అయినప్పుడు మీకు దగ్గర ఉంటారు కదా హెవీ ట్రాఫిక్లో, ఆ ముందర ఉన్న వాళ్ళకి కార్ ఏమన్నా టచ్ అవుతుందా అని అదొక భయం ఉంటుంది అనమాట లోపల. అది చాలామందికి నచ్చదు, ఆ టర్బో ల్యాగ్, ఆ జర్క్ అనేది. కాబట్టి చాలామంది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్నే తీసుకుంటూ ఉంటారు. ఇంకొద్ది మంది అయితే టర్బో చార్జ్డ్ ఇంజిన్ వాడిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఎన్ఏ ఇంజినే తీసుకుంటే బాగుండని లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కూడా చెప్పారనమాట. కొద్దిమంది అయితే మారారు కూడా, టర్బో నుంచి మళ్ళీ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్కి వచ్చారు. ఇదే మెయిన్ కారణం. ఒకటి మంచి మైలేజు, 2 డ్యూరబిలిటీ, 3 ఈ జర్కు, ఈ ల్యాగ్ ఉండకుండా ఉండాలంటే మీకు ఎన్ఏ ఇంజిన్ చాలా బాగుంటుంది. మీకు ఇది 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ మాన్యువల్ మాత్రం ఉంది, దెర్ ఇస్ నో ఆటోమేటిక్. ఇదొక మిస్టేక్ హుండాయ్ నుంచి. ఎక్కువ సేల్ అయ్యేదే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. వాళ్ళేంటో దీంట్లో ఆటోమేటిక్ ఇవ్వకుండా ఓన్లీ మాన్యువల్ ఇచ్చారనమాట. దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ మూవ్. వీళ్ళైతే దీనికి మాత్రం టార్క్ కన్వర్టర్ ఇచ్చి ఉండాలి, చాలా బాగుంటుంది ఇది. ఇంకోటి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ కాదు, ఇది యాక్చువల్గా పాలసీ మేకర్స్ రిలేటెడ్ అనమాట. ఈ సైజుకి నాకు తెలిసి ఏ సైజుకైనా కానీ కార్ అంటే 1.5 లీటర్ ఉండాల్సిందే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే, ఒక అర్థం కాని విషయము, వీళ్ళు రెస్ట్రిక్షన్స్ ఎలా పెట్టారంటే ఇప్పుడు లెస్ దాన్ 4 మీటర్స్ ఉండాలి, ఓకే, 18% ట్యాక్స్ ఉండాలంటే. అదేవిధంగా 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఆర్ టర్బో వాట్ ఎవర్ ఉండొచ్చు. పెట్రోల్ అయితే 1.2 లీటర్ వరకు పెట్టారనమాట. అప్పుడు మనకు 18% ట్యాక్స్ వస్తుంది. అదే డీజిల్ విషయానికి వస్తే సేమ్ 4 మీటర్స్ లెంత్ ఉండాలి, దాంట్లో మాత్రం 1.5 లీటర్ వరకు ఉండొచ్చు అంట. అదేంటి లాజిక్ నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు. ఇప్పుడు ఒకవైపు ఏమో డీజిల్ అనేది ఎక్కువ పొల్యూట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి డీజిల్ పైన మేము ట్యాక్స్లు ఎక్కువ పెడుతున్నాము, డీజిల్ సేల్ తగ్గించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అంటారు ఒక పక్క. ఇక్కడ చూస్తే ఏమో డీజిల్ కన్నా పెట్రోల్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది కదా. కానీ వాళ్ళు రెస్ట్రిక్షన్స్లో ఎలా పెట్టారంటే, మీకు డీజిల్ కార్ కావాలనుకోండి, మీకు 18%లోనే వచ్చేస్తుంది 1.5 లీటర్ ఇంజిన్.
కానీ పెట్రోల్ మాత్రం 1.2 లీటర్ వరకే ఉంది రెస్ట్రిక్షన్. అదేమీ లగ్జరీ ఏం కాదు కదా! ప్రాక్టికల్‌గా ఆలోచించిన ఈ సైజుల కార్లకి 1.5 లీటర్ ఇంజిన్ ఉండాల్సిందే. లేకపోతే ఏమవుతుంది అంటే దానికి కూడా నష్టాలున్నాయి. ఎవరికి నష్టం? మనకు నష్టం, గవర్నమెంట్‌కి నష్టం, ఎన్విరాన్మెంట్‌కి కూడా నష్టం. అది ఎలాగో చెబుతాను. ఇప్పుడు మనము 1.2 లీటర్ ఇంజిన్ వాడుతున్నాము. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ పవర్ సరిపోదు పెద్ద కార్లకి. ఐ మీన్ ఈ మిడ్ సైజ్ ఎస్యూవీలకి. చిన్న కార్లకు కూడా 1.5 ఉండాలి. కానీ వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారంటే పవర్ సరిపోదు కాబట్టి 1 లీటర్ ఇంజిన్ ఇస్తున్నారు. ఏది టర్బోలో 1 లీటరో 1.2 లీటరో టర్బోస్ ఇస్తున్నారు. ఆ టర్బో ఇస్తే నష్టం ఏంటి అంటే మనకు నష్టం. ఎలాగంటే టర్బో ఇంజిన్స్లో మైలేజ్ ఎక్కువ రాదు, పవర్ ఎక్కువ ఉంటుంది కదా, టార్క్ అండ్ పవర్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ తగ్గుతుంది. దానివల్ల మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెట్రోల్కో డీజిల్కో ఒక నష్టం. రెండో నష్టం ఏంటంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ కాలడం వల్ల ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. అది రెండో నష్టం. మూడో నష్టం ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్తున్నారు? మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము పెట్రోల్ డీజిల్, అదొక నష్టం అంటున్నారు. ఇప్పుడు టర్బో పెట్రోల్స్ వాడడం వల్ల పెట్రోల్ డీజిల్ ఎక్కువ వాడుతున్నాము, ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఎక్కువ ఇంకా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాలి. అన్ని రకాలుగా నష్టమే ఇదనమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో 1.5 లీటర్ మినిమం ఉంటుంది. ఈ రెస్ట్రిక్షన్స్ కూడా ఎక్కడ పెట్టరు ఇలాగా 4 మీటర్స్ లెంత్ ఉండాలి, 1.2 లీటర్స్ ఇంజిన్ ఉండాలి అని. దీనివల్ల చాలా మంచి కంపెనీలు కూడా ఇండియాకి రావట్లేదు. వచ్చిన కంపెనీలు కూడా సస్టైన్ కావట్లేదు బికాస్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్స్. మీకు మారుతి సుజుకి గురించే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఫ్రాంక్స్ అమ్ముతున్నారా ఇక్కడ? సుజుకి ఫ్రాంక్స్ మనకి ఇచ్చే ఇంజిన్ ఏంటి? 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇస్తున్నారా? అదే మీరు ఈ కారు వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు వేరే కంట్రీస్కి, సౌత్ ఆఫ్రికాకో జపాన్కో వెరెవర్ ఇట్ ఈస్ గోయింగ్. అక్కడ ఒకసారి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూడండి, 1.5 లీటర్ ఇంజిన్ ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి తెలుసు, తయారు చేసే వాళ్ళకి, కంపెనీ వాళ్ళకి తెలుసు ఏ సైజు కార్కి ఎంత ఇంజిన్ ఉండాలి, కరెక్ట్ సైజు ఉన్నది. ఆ వెయిట్ టు పవర్ రేషియో అంటారు కదా, వాళ్ళు ఇంజనీరింగ్ చేసి వాళ్ళకి అదే పని. మనకి సుజుకి ఫ్రాంక్స్లో చూసినా జపాన్లో చూసినా కానీ 1.5 లీటర్ ఇంజినే ఇస్తున్నారు. అంటే ఆ కార్లకి 1.5 ఈజ్ ది కరెక్ట్ సైజ్ అనమాట. సో దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మన వాళ్ళు తొందరగా అర్థం చేసుకొని మారితే మంచిది. మైలేజ్ ఎక్కువ పెరిగితే మనం ఇంపోర్ట్ తక్కువ చేసుకోవచ్చు కదా, అదొకటి. రెండో ఇంజిన్ ఏంటంటే దీంట్లో 1 లీటర్ టర్బో కూడా ఉంది, పెట్రోల్ అనమాట. కొద్దిమంది నేను చెప్పాను కదా, నాకు ఇన్స్టంట్ పవర్ కావాలి, టార్క్ కావాలి, పర్ఫార్మెన్స్ ఉన్న ఇంజిన్ కావాలంట అంటారు. వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అనమాట. దీంట్లో మీకు మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ కొద్దిమందికి డీజిల్ కావాలని చూస్తుంటారు. వాళ్ళకైతే దీంట్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే దొరుకుతుంది. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే డీజిల్ అంటేనే తెలుసు కదా, మంచి టార్క్ లభిస్తుంది మనకి, మంచిగా డ్రైవ్ చేయడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మైలేజ్ కూడా చాలా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీకు ఫిట్ అండ్ ఫినిష్ బాగుండాలి. కార్ కొన్న తర్వాత సమస్యలు ఉండకూడదు, బ్రేక్ డౌన్స్ రాకూడదు, సర్వీస్ సెంటర్స్కి మళ్ళా అనవసరంగా వెళ్ళడం నాకు నచ్చదు. కార్ కొన్న తర్వాత నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, అది ఎప్పుడూ నమ్మకంగా పనిచేయాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఇష్యూ ఉండకూడదు అంటే ఇది మంచి ఆప్షన్ మీకు. నెక్స్ట్ మనము మహీంద్రా 3XO గురించి తెలుసుకుందాం. దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే ఇది కూడా చూడడానికి బాగుంది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, స్పేస్ కూడా లోపల బాగుంది, లోపల కూడా చూడడానికి బాగుంది. మీకు రియర్ సీట్లో మంచిగా స్పేస్ లభిస్తుంది అనమాట. ఎక్కువ మంది నాకు ముగ్గురు కూర్చోడానికి స్పేస్ కావాలి అంటూ ఉంటారు కదా, మీకు రియర్లో మంచి స్పేస్ దొరుకుతుంది దీంట్లో. అదేవిధంగా సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది, మంచిగా చూడడానికి బాగుంది, అన్నీ బాగున్నాయి. దీంట్లో ఇంకోటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో కూడా మీకు 3 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ దొరుకుతాయి అనమాట, జస్ట్ లైక్ వెన్యూ. కానీ దీంట్లో వీళ్ళు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఇవ్వరు. 3 ఇంజిన్స్ అని చెప్పాను కదా, వాటిలో ఫస్ట్ 2 అయితే టర్బో పెట్రోల్ ఇంజిన్స్ అనమాట. 2 1.2 లీటర్స్ ఇంజిన్సే, ఒకటైతే ఎంపీఎఫ్ఐ, ఒకటైతే టీజీడిఐ అనమాట. ఓకే, మూడోది ఏంటంటే మనకు డీజిల్ ఇంజిన్. మీకు మహీంద్రా గురించి తెలుసు కదా, మంచి పవర్ఫుల్ ఇంజిన్స్ ఇస్తూ ఉంటారు, అన్నీ వాళ్ళు టర్బో ఇంజిన్సే ఇస్తారనమాట. వాళ్ళు ఎప్పుడు పర్ఫార్మెన్స్ సైడే ఉంటారనమాట. అది ఏ కార్లో అయినా సరే మంచి పవర్ఫుల్గా ఉండే ఇంజిన్స్ ఇస్తూ ఉంటారు. చాలామంది ఆ కార్లు కొనడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణం.
మీకు కూడా మంచి పవర్ఫుల్ ఇంజిన్స్ కావాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు అదే దాంతో కంపేర్ చేస్తే వెన్యూలో 1 లీటర్ టర్బో వస్తుంది. దీంట్లో 1.2 లీటర్ టర్బో వస్తుందన్నమాట. ఇంకోటేంటంటే రెండిటికి సంబంధించి సేఫ్టీ విషయం కూడా తెలుసుకోవాలి మనం. మీకు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కారు కొనేటప్పుడు సేఫ్టీ ఉందా లేదా అని చూస్తున్నారనమాట. అది చాలా ఇంపార్టెంట్. మీకు రెండింట్లో 5 స్టార్ సేఫ్టీ ఉందన్నమాట. కొత్తగా వచ్చింది కదా ఫేస్ లిఫ్ట్ వెన్యూ, దాన్ని కూడా క్రాష్ టెస్ట్ చేసినప్పుడు మంచిగా స్కోర్ చేసింది, 5 స్టార్స్ వచ్చింది. రెండు 5 స్టారే. మీకు ఇంకొక విషయం మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం క్రాష్ టెస్ట్ చేసినప్పుడు పాయింట్స్ ఇస్తారనమాట, ఎన్ని పాయింట్స్ వచ్చాయనేసి. ఈ ఈ సెగ్మెంట్లో హుండాయ్ వెన్యూ ఈజ్ ద టాప్ స్కోరర్ అనమాట. నంబర్ 1 లిస్ట్లో ఉన్నది హుండాయ్ వెన్యూ. వీటికి సంబంధించిన డైమెన్షన్స్ ఏంటని తెలుసుకుందాం ఇప్పుడు. హుండాయ్ వెన్యూ చూస్తే 3995 mm ఉంది. అలాగే విడ్త్ చూస్తే 1800 ఉందన్నమాట ఎంఎం. హైట్ చూస్తే 1665 mm ఉంది. వీల్ బేస్ చూస్తే 2520 ఉందన్నమాట. మనకు 3XOలో కాస్త ఎక్కువ ఉంటుంది ఆ విడ్త్ కూడా, కాబట్టి నేను చెప్పాను కదా స్పేస్ బాగుంటుంది దాంట్లోని. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 45 లీటర్స్ వస్తుంది. అలాగే డిస్ప్లేస్మెంట్ చూస్తే 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ అని చెప్పాను కదా, అది యాక్చువల్ ఫిగర్ చూస్తే 1197 cc అనమాట. ఈ పవర్ అండ్ టార్క్ చూద్దాము. పవర్ చూస్తే 61 కిలోవాట్ ఉంది. అలాగే 83 హార్స్ పవర్ వస్తుంది అనమాట. అలాగే టార్క్ చూసుకుంటే 114.7 న్యూటన్ మీటర్స్ ఉంది. దీంట్లో ట్రాన్స్మిషన్ నేను చెప్పాను కదా 5 స్పీడ్ మాన్యువల్ ఇస్తున్నారు. వాళ్ళు తప్పకుండా ఆటోమేటిక్ ఇవ్వాలి దీంట్లో. దీన్ని మనము కాస్త మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఏమీ చెప్పలేము. నేను చెప్పాను కదా 1.5 లీటర్ ఖచ్చితంగా పెట్టాల్సిందే దీంట్లో. ఇంకొకటి ఇంజన్ చూస్తే 1 లీటర్ టర్బో ఉంది కదా, అది యాక్చువల్ ఫిగర్ చూస్తే 998 cc. పవర్ చూస్తే 88.3 కిలోవాట్, అంటే 120 హార్స్ పవర్ వస్తుంది మనకు. టార్క్ చూస్తే 172 న్యూటన్ మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ డీజిల్ ఇంజిన్ చెప్పాను కదా 1493 cc ఉంది ఇది. పవర్ చూస్తే మనకు 85 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 250 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. ఈ టర్బోలో 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది, 7 స్పీడ్ DCT వస్తుంది. డీజిల్లో చూస్తే 6 స్పీడ్ మాన్యువల్, అలాగే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. నాకు తెలిసి ఈ టార్క్ కన్వర్టరే బెస్ట్. ఆ మూడిట్లో అదే ఇచ్చేసి ఉండాల్సింది వీళ్ళు. చాలా బాగుండేది అది. DCT కన్నా టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక. నెక్స్ట్ మనము 3XO గురించి తెలుసుకుందాము. దీంట్లో ఫస్ట్ ఇంజిన్ 1.2 లీటర్ నేను చెప్పాను కదా, MPFI అంటారు దీన్ని. దీంట్లో పవర్ చూస్తే 82 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 200 న్యూటన్ మీటర్స్ ఉంది. నెక్స్ట్ ఇంజిన్ 1.2 లీటర్ ఇంజినే, ఇది కూడా టర్బో పెట్రోల్. ఇది TZDI అనమాట, అంటే డైరెక్ట్ ఇంజెక్షన్. ఇందులో 96 కిలోవాట్ పవర్ వస్తుంది. అలాగే టార్క్ చూస్తే 230 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఫస్ట్దే చాలా పవర్ఫుల్, అంటే ఇది దానికన్నా పవర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆ డీజిల్ చూస్తే మనము 1.5 లీటర్ అనమాట. ఇది పవర్ 85.8 కిలోవాట్ ఉంది. టార్క్ చూస్తే 300 న్యూటన్ మీటర్స్ ఉంది. చూడండి, డీజిల్ అందుకే చాలామంది ఇష్టపడతారు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. 300 న్యూటన్ మీటర్స్ అంటే చాలా టార్క్ అనమాట ఇది. ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ చూస్తే ఫస్ట్ పెట్రోల్ ఇంజిన్స్లో 6 స్పీడ్ మాన్యువల్, అదేవిధంగా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఇస్తున్నారు. దీంట్లో ఇంకోటి నాకు కాస్త ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఎక్కడుందని చూస్తే డీజిల్లో 6 స్పీడ్ మాన్యువల్ ఇస్తున్నారు, 6 స్పీడ్ AGS ఇస్తున్నారు. ఆటోమేటిక్ ఉంది కదా, అది AMT AGS అంటాం కదా అది. దీంట్లో కూడా టార్క్ కన్వర్టర్ ఇచ్చింటే బాగుండేది. తర్వాత డైమెన్షన్స్ చూద్దాము. డైమెన్షన్స్ చూస్తే లెంత్ 3990 mm ఉంది. విడ్త్ నేను చెప్పాను కదా ఇది కాస్త ఎక్కువ ఉంది, 1821 mm ఉంది. అలాగే హైట్ చూస్తే 1647 mm ఉందన్నమాట. వీల్ బేస్ కూడా చూడండి 2600 mm ఉందన్నమాట. కాబట్టి ఇది బాగుంటుంది. వీల్ బేస్ ఎక్కువ ఉన్నప్పుడు స్పేస్ బాగుంటుంది, విడ్త్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో మీకు కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 42 లీటర్స్ ఉందన్నమాట. అదేవిధంగా ఇది ప్రైజింగ్ డీటెయిల్స్ చూద్దాం మనము. హుండాయ్ వెన్యూ పెట్రోల్ మాన్యువల్ మనకి 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ అరౌండ్ 10 lakhs వస్తుంది అనమాట.
అదే మనము పెట్రోలు ఆటోమేటిక్ చూస్తే, ఆటోమేటిక్ చెప్పాను కదా, ఇది టర్బోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ అంటే. న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్లో ఆటోమేటిక్ లేదనమాట. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,90,900 ఉంది ఎక్స్ షోరూము. మనకు ఆన్ రోడ్ 13 lakhs అరౌండ్ 60,000 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అలాగే డీజిల్ మాన్యువల్ చూస్తే 9,87,900 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఆన్ రోడ్ మనకి 12 lakhs అరౌండ్ 12 lakhs ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అదేవిధంగా డీజిల్ ఆటోమేటిక్ చూస్తే 11,81,400 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 14.8 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అదే మహీంద్రా 3XO చూస్తే మనము స్టార్టింగ్ ప్రైజు ఇది కాస్త తక్కువ ఉందన్నమాట దాంతో కంపేర్ చేసినప్పుడు. పెట్రోల్ మాన్యువల్ 7,54,000 ఉంది ఎక్స్ షోరూము. మనకు ఆన్ రోడ్ 9,60,000 ఆ రేంజ్లో వస్తుంది. అదేవిధంగా పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే 9,93,500 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 12.45 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. డీజిల్ మాన్యువల్ చూస్తే 9,22,000 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఆన్ రోడ్ మనకి 11.6 ఆ రేంజ్లో వస్తుంది. డీజిల్ ఆటోమేటిక్ చూస్తే స్టార్టింగ్ ప్రైజు 11,09,500 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఆన్ రోడ్ మనకి అరౌండ్ 14.3 అలా వస్తుంది అనమాట. మీరు దేనికి ఏ కార్ కావాలన్నా ఫస్ట్ మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. మీరు సిటీలో టెస్ట్ డ్రైవ్ చేయండి, అలాగే హైవేలో కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి, ఫుల్ లోడ్తో టెస్ట్ డ్రైవ్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు సిటీ కావాలంటే, ట్రాఫిక్లో ఎక్కువ యూస్ చేయాలంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ మంచి ఆప్షన్ ఎప్పటికైనా, అది గుర్తుపెట్టుకోండి. తెలియకుండా టర్బో కొనేసి చాలామంది కూడా తర్వాత మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అనమాట. ఓన్లీ రీజన్ ఏంటంటే ఇదే, ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు కాస్త ఆ ఇనిషియల్ ల్యాగ్, టర్బో ల్యాగ్, అది ఒకటే సమస్య. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట అది. అది ఎన్ఏ తీసుకుంటారా టర్బో తీసుకుంటారా అనేది ఫస్ట్ మీరు బ్యాక్ టు బ్యాక్ సేమ్ డే టెస్ట్ డ్రైవ్ చేయండి. అది టెస్ట్ డ్రైవ్ చేసి వెంటనే ఇచ్చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట ఏది మంచిగా ఉంది, ఏ ట్రాన్స్మిషన్ మీకు సెట్ అవుతుందని. తర్వాతే మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోండి.